హైదరాబాద్లో సరోగసీ ఎగ్ ట్రేడింగ్ అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయా? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు మరవక ముందే అదే తరహా మరొకటి తెరపైకి వచ్చింది. మేడ్చల్ పరిధిలో కమర్షియల్ సరోగసీ ఇల్లీగల్ ఎగ్ ట్రేడింగ్ రాకెట్ను గుట్టురట్టు చేశారు పోలీసులు. పిల్లలు లేని దంపతుల సమస్యను క్యాష్ చేసుకుంటుంది ఈ ముఠా. మేడ్చల్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న కమర్షియల్ సరోగసీ ఇల్లీగల్ ఎగ్ ట్రేడింగ్ రాకెట్ను పక్కా సమాచారంతో బట్టబయలు చేశారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్కు చెందిన లక్ష్మీరెడ్డి ఈ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పద్మానగర్లోని ఓ ఇంట్లో సరోగసీ అద్దె గర్భానికి మహిళలను ఉపయోగిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్స్కు సంతానలేమి సమస్యతో వచ్చేవారిని గుర్తించి వారికి పిల్లల ఆశ చూపుతోందని తెలిపారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. గతంలో నిందితురాలు లక్ష్మి కూడా సరోగేట్ మదర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఇదే తరహా కేసు ఆమెపై ముంబైలో ఉందన్నారు పోలీసులు. హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా మిలాఖద్దై వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే ఈ అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళను కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది. డోనర్ సరోగేట్ మదర్స్ కు డబ్బు ఆశ చూపి కర్ణాటక, ఏపీ రాష్ట్రాల నుంచి సిటీకి తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం 6 మహిళలతో ఈ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. ఇంట్లోనే వారిని ఉంచి బంధువులుగా చెప్పిందన్నారు. ఈ వ్యవహారంలో లక్ష్మీరెడ్డికి ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి కూడా సహకరిస్తున్నట్లు తేలడంతో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. వీరికి సహకరిస్తున్న హాస్పిటల్స్ వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ సరోగసి వ్యవహారం మొత్తం మాదాపూర్లోని 2 ప్రైవేటు హాస్పిటళ్లలో జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్ గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి డిఎంహెచ్ఓ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన. ఇందులో క్యాష్ కూడా 6,47,000 రూపాయల క్యాష్, తర్వాత ల్యాప్టాప్స్, ప్రామిసరీ నోట్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత మాట్లాడుకున్నారు ఏంటి అనేది రాంచుకోవడానికి ప్రామిసరీ నోట్స్, బాండ్ పేపర్స్, తర్వాత ప్రెగ్నెన్సీ మెడిసిన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్, తర్వాత కేస్ షీటు, స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో రైడ్స్ నిర్వహించామని తెలిపారు డిహెచ్ఎంఓ ఉమాగౌరి. మహిళలను సరోగేట్ మదర్స్గా తీసుకువచ్చినట్లు తేలిందన్నారు. అయితే వీళ్ళు ఏ హాస్పిటల్స్లో ఈ వ్యవహారం నడిపిస్తున్నారనేది క్లారిటీ రావాల్సి ఉందన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 25 లైసెన్స్ ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లున్నాయని తెలిపారు ఉమాగౌరి. రోజురోజుకు హైదరాబాద్లో సరోగసి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగేట్ మదర్స్గా మార్చడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.